హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్వాల్. ఈరోజు మనం వచ్చేసి ఒక కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. ఏంటి అని అంటే అది దేనికోసం అంటే పూరి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అండ్ క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో అన్నీ రెడీగా ఉంటాయి. మనకి పూరి చపాతీ పిండి అనేది రెడీగా ఉంటే చేసేసుకోవచ్చు. మనం అదొకటి కష్టపడితే సరిపోతుంది. కర్రీకి అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. ఈజీగా తొందరగా క్విక్గా చేసేసుకోవచ్చు మనం. సో ముందుగా మనమైతే రెసిపీ అయితే చూసిద్దాం ఎలా చేయాలి అని చెప్పి. ఇది అందరికీ తెలిసిందే, బట్ నేనైతే నా వేలో చేసి చూపిస్తున్నాను. ముందుగా నేనైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను స్టీల్ది. సో ఇంకా దాంట్లో అయితే ఒక 1½ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1½ టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను తాలింపులోకి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఒక 1 ఆనియన్ అయితే కొంచెం మీడియం, కొంచెం పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. నేనైతే ఈ కర్రీ ముగ్గురికి సరిపోయేలాగా చేస్తున్నాను అనమాట. ముగ్గురికి సరిపోయేలాగా అంటే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. సో ఇంకా సన్నగా తరుక్కొని వేసుకున్న తర్వాత అవి వేగిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అది వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని ఆ తర్వాత అది మంచిగా వేగిన తర్వాత పచ్చిదనం అంతా పోయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఇంకా తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అదంతా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకున్న తర్వాత దాంట్లో కలిసిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు బఠానీలు అయితే వేసుకోవాలన్నమాట. నేను బఠానీలు బయట బఠానీ కాయలు అయితే మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో. సో అవైతే నేను తెచ్చుకొని గింజలు అయితే ఒలిచేసుకొని క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎప్పటికీ అవి వాడుతున్నాను అన్నమాట. ఇంకా నాకైతే ఒక 2-3 మంత్స్ వరకు వస్తుందన్నమాట, ఒక కేజీ 2 కేజీలు తెచ్చుకుంటే. ఇంకా ఆ తర్వాత నేను వాటిని అయితే వేయించుకున్న అందులో ఆయిల్లో అయితే కొంచెం మగ్గించుకున్న ఒక 1-2 మినిట్స్ తర్వాత నేను ముందుగానే ఒక బంగాళదుంప మీడియం సైజ్ అన్నమాట, దాన్ని నేను పీల్ చేసేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను చేత్తో మ్యాష్ చేసుకొని దీంట్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే నేను కొంచెం గడ్డలుగానే బంగాళదుంప మరీ మొత్తం మెత్తగా కాకుండా కొంచెం గడ్డలుగా చిన్న చిన్న ముక్కలుగా ఉండగా అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి కర్రీ అనేది పూరి చపాతీలో పెట్టుకొని తింటున్నప్పుడు అలా ముక్కలుగా మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందని టేస్ట్. సో ఇంకా తర్వాత నేను ఈ బంగాళదుంప దాంట్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేసన్ పిండి అయితే నేను వాటర్లో అయితే ఒక బౌల్లో పోసేసుకొని వాటర్లో కలిపి పెట్టుకున్నాను, చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని. ఆ తర్వాత దాన్ని అయితే నేను ఇందులో డైరెక్ట్ పోసేసుకున్నాను అనమాట. దాన్ని మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలన్నమాట, లేదంటే మొత్తం గట్లుగా ఉంటుంది. అందుకని నేను ముందుగానే గిన్నెలో కలుపుకొని వేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత మనమైతే ఇందులో పోసేసుకొని దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 బిగ్ గ్లాస్ ఉంటుంది కదా, పొడుగు గ్లాసు, అంత వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీలో వాటర్ అనేది పోసేసుకోవచ్చు. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు మనకి చిక్కగా అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత కూడా చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం లూజ్గా ఉంచుకుంటే బెటర్ అన్నమాట మనకి కర్రీ అనేది. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నేను ఉప్పు అయితే ఒక 1½ టీ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా కారం అయితే వేసుకున్నాను అనమాట. చిన్న టీ స్పూన్లో హాఫ్ వేసుకున్నాను, నేను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి. ఆ తర్వాత ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఆ తర్వాత నేను అది మొత్తం కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే మీరు ఇందులో కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నా దగ్గర కరివేపాకు అయితే లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను అన్నమాట. ఇంకా తర్వాత ఇదిగోండి ఇలా కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, కుత అంటున్నప్పుడు. ఇదిగోండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి కర్రీ అనేది చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అన్నమాట. అందువల్ల కొంచెం లూజ్గా ఉంటేనే బెటర్ అనమాట. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అనమాట మన కర్రీ.
సో ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వేడివేడిగా చపాతీ కానీ పూరీలోకి కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నేను ఎప్పుడు చేసే కర్రీ అనమాట. పూరీకి కానీ చపాతీకి కానీ ఇలా చేస్తూ ఉంటాను, లేదంటే పెసరపప్పుతో కానీ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఖచ్చితంగా ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి.